అందరికీ జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి నాగోల్లో ఉన్న సరస్వతి ఆర్ట్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ గణేశుడు అయితే ఆగమనం చేస్తారు. ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి 8:30 9 వరకు అవుతుంది టైం అయితే. సో గణేశుడు వచ్చేసి ఆంధ్రాకి వెళ్తుంది అన్నట్టు గణేశుడు. సో మనకైతే కింద సింహాలు అట్లనే చాలా పెద్దగా ఉంది గణేశుడు. ఇది కూడా 10 to 15 ఫీట్స్ అనుకుంది బ్యాక్ డ్రాప్ తోటి కలుపుకుంటే. సో గణేశుడు వచ్చేసి 3 తలాలతో అయితే దర్శనం ఇస్తుండే మనకైతే. సో చాలా వర్షం పడుతుంది భయ్య. గణేశునికి ఎట్లా తీసుకెళ్తారో అంత మంచిగా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చాలా వర్షం పడుతుంది హెవీగా. సో నైట్ అయింది. సో ఒక్కసారి కూడా మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తా. సో అట్లనే పైకి ఎక్కేటప్పుడు కూడా మీకు చూపిస్తా. సో అందరికీ జై శ్రీ గణేష్ అన్న. సో బ్యాక్గ్రాఫ్ తోటి చాలా మంచిగా ఉంది, గ్రీన్ కలర్. అట్లనే మనకు 3 తలలతో అయితే దర్శనం ఇస్తుండు. ఎల్లో కలర్ పంచాయర్. సో స్టేజ్ వరకు కూడా చాలా యూనిక్ ఉంది భయ్య. పింక్ కలర్ వచ్చింది. అట్లనే 3 సింహాల మీద కూర్చున్నట్టు అయితే గణేశుడు అవుతుండు. సో మనం బయటికి వెళ్దాం ఇక. బ్యాక్గ్రాఫ్లో వచ్చి సూర్య భగవాన్ అయితే బ్యాక్గ్రాఫ్ వచ్చింది భయ్య. సో గ్రీన్ కలర్ సింహాలు, గ్రీన్ కలర్ అండ్ యాష్ కలర్లో వచ్చినాయి. అట్లనే మనకు స్టేజ్ పింక్ కలర్ వచ్చింది. సో మనకు చూసుకుంటే బొంబాయి స్టైల్లో గణేశుడు 3 తలలతో అయితే దర్శనం ఇస్తుండు. సో అట్లనే మనకైతే 6 చేతులు ఉన్నాయి. అట్లనే మనకు చూసుకుంటే వెనకాల సూర్య భగవాన్ బ్యాక్డ్రాప్ అయితే వచ్చింది. ఒక చేతిలో త్రిశూలు పట్టుకున్నట్టు, ఇంకొక చేతిలో ఫ్లవర్ పట్టుకున్నట్టు, అట్లనే ఇంకొక చేతిలో గొడ్డలే సంథింగ్ వస్తుంది. సో ఇంకొక చేతిలో చూసుకుంటే మనకు కొరుడు అయితే వచ్చింది. సో ఒక చేయి అయితే దర్శనం ఇస్తున్నట్టు, ఇంకొక చేయి అయితే లడ్డు పట్టుకున్నట్టు అవుతుంది గణేశుడు. సో చాలా స్పెషల్ యూనిక్ ఉంది భయ్య. గణేశుడు అయితే ఆంధ్రాకి వెళ్తుందట. సో ఎక్కడికి అన్నది మనం అడిగి తెలుసుకుందాం. సో భయ్య మొత్తానికైతే క్రెయిన్ అయితే వెనకాల తీసుకొస్తుంది గణేశుడిని అయితే. సో మొత్తానికైతే గణేశుడు అయితే బయటకు వచ్చిండు భయ్య. సో చాలా రెయిన్ అయితే పడుతుంది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 8:30 9 అవుతుంది. సో యాక్చువల్లీ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆ టైంకి వీళ్ళైతే గణేశుని అయితే ఆగమనం చేస్తారు, తీసుకెళ్తారు ఆంధ్రాకి. సో ఒక్కసారి జూమ్ డే చూపిస్తా భయ్య. సో చాలా మంది చూస్తారు కానీ లైకులు కొడతలేరు. లైకులు కొట్టండి కంపల్సరీ. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఆంధ్రాకి వెళ్తున్నారు. సో భయ్య మొత్తానికి అయితే గణేశుడు అయితే బయటకు వచ్చిండు. అట్లనే పాత వాళ్ళు ఉంటే లైక్ చేయరు భయ్య. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో గణేశుడు అయితే 3 సింహాల మీదనైతే కూర్చున్నట్టు. అట్లనే పింక్ కలర్ స్టేజ్ వచ్చింది. స్టేజ్ మీద వెనకాల బ్యాక్డ్రాప్లో సూర్య భగవాన్ ఉంది. అట్లనే మనకు పింక్ కలర్ స్టేజ్. సో చాలా యూనిక్ ఉంది భయ్య. మనకు పైకి ఎక్కేటప్పుడు తీద్దాం వీడియో. చాలా వర్షం పడుతుంది, ఒకసారి చూడండి. సో అందరికీ జై శ్రీ గణేష. సో భయ్య మనకైతే వ్యాన్ కూడా వచ్చేసింది. సో ట్రక్ వచ్చేసింది. సో వచ్చిన తర్వాత ఈ బండి అనేది కొంచెం క్రేన్ అది. సో గైస్ మొత్తానికైతే క్రేన్ అయితే రెడీ అయిపోయింది. సో గణేశుని అయితే తీసుకెళ్తారు. సో ఫ్రెండ్స్ మనకైతే పైనుంచి ఒక్కసారి కింద వరకు అయితే పోస్టర్ ఎట్లుంటుందో మీ అందరికీ చూపిస్తాను. సో పైన చూసుకుంటే గణేశుడు, అట్లనే బ్యాక్డ్రాప్లో సూర్య భగవాన్ వచ్చింది. మనకు స్టేజ్ అయితే పింక్ కలర్ వచ్చింది. అట్లనే కింద చూసుకుంటే 3 సింహాలు వచ్చినాయి. సో చాలా మంచిగా ఉంది భయ్య. అట్లనే మనకు గణేశుడు అయితే 10 to 12 ఫీట్స్ అనుకుంది గణేశుడు. సో మేబీ 15 బిలో అనుకుంటా. సో గణేశుడు అయితే మనకు వచ్చేసి క్రెయిన్ కూడా రెడీగా ఉంది. అట్లనే మనకు ఏదైతే ట్రక్ ఉందో ట్రక్ కూడా రెడీగా ఉంది. సో ఇంకొక 5 to 10 మినిట్స్లో పైకి అయితే ఎక్కిస్తారు అన్నట్టు గణేశుడిని. సో ట్రక్లకు అయితే ఎక్కిస్తారు అన్న. సో ఫ్రెండ్స్ మనకైతే భీమవరం అయితే గణేశుడు అయితే వెళ్తుండు ఆంధ్రాకి. సో దాదాపు 400-500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే నాగోల్ నుంచి మన హైదరాబాద్. సో వెనకాలకు తీసుకెళ్ళి ఫ్రంట్కి తీసుకొస్తారు అన్నట్టు గణేశుడిని. సో మేబీ ఇట్లా ఉంచుతారా లేకుంటే అడ్డం పెడతారా అంత ఐడియా లేదు. సో జై శ్రీ గణేష్ అందరూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.
చీకటి ఉంటే కొంచెం చూడండి మీరే. అట్లనే లైటింగ్ అయితే కొంచెం హెవీగానే ఉంది, చాలా మంచిగా ఉంది. అట్లనే కొంచెం తగ్గింది లైటింగ్ అంతే. సో థ్యాంక్ యూ. మన ట్రక్ కూడా వెనకాలకు వస్తుంది. సో అసలుకైనా లైటింగ్ ఉంటుందా ఉండదు అనుకున్నావయ్యా, లైటింగ్ అవుతుంది, పర్లేదు. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. సో చాలా యూనిక్ ఉంది గణేశుడు. సో సరస్వతి ఆర్ట్స్లో ఇదొకటి కొంచెం డిఫరెంట్గా ఉంది గణేశుడు. అట్లనే చాలా యూనిక్గా ఉంది గణేశుడు, చాలా స్పెషల్గా కూడా ఉంది భయ్య గణేశుడు అయితే. సో ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు. అట్లనే మీ అందరి సపోర్ట్ వల్ల నేను చాలా వీడియోలు అయితే తీస్తున్నా. సో మనకైతే ట్రక్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు, పెట్టేస్తారు కూడా గణేశుడిని. సో చాలా లోపలికి వెళ్ళిపోయింది మనకైతే క్రేన్ వచ్చేసి. సో కిందనైతే పెట్టేస్తారు మనకైతే ట్రక్ మీద. సో వ్యాన్ మీద పెట్టేస్తారు. సో మొత్తం డోర్లన్నీ కూడా ఓపెన్ చేసారు, సైడ్స్కునే డోర్లన్నీ. సో ఆంధ్రాకి భీమవరం వెళ్ళాలంటే చాలా ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు 9 to 9:30 అవుతుంది టైము. సో మార్నింగ్ వరకు రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే రీచ్ అవుతుంది అన్నట్టు అక్కడికి. సో రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే, రేపు మధ్యాహ్నం వరకు అయితే భీమవరం అయితే రీచ్ అవుతుంది అన్నట్టు. సో చాలా డిస్టెన్స్ ఉంది, చాలా స్లోగా వెళ్తుంది అన్నట్టు గణేశుడు. సో మంచిగా వెళ్ళాలి, మంచిగా రీచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఒక్కసారి జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే గణేషుని అయితే వ్యాన్ మీద అయితే కూర్చుని. సో ఇదన్నమాట వీడియో. శ్రీ గణేష్ సింగ్ మనకైతే వచ్చేసి సరస్వతి ఆర్ట్స్ దగ్గర ఉన్న అప్డేట్. సో వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్ కూర్చుండబెట్టారు గణేషుని అయితే. అట్లనే మనకు చూసుకుంటే డోర్లు అయితే కరెక్ట్ ఫిట్ అయిపోతాయి మనకు చూసుకుంటే. సో మేబీ వెల్డింగ్ చేస్తారో చేయరో అంత ఐడియా లేదు, కరెక్ట్ అయితే కూర్చుంది. సో తాళ్ళు కూడా ఇప్పేసారు అన్నట్టు. ఒక్కసారి చూపిస్తా జూమ్ చేసి లాస్ట్ ఒక్కసారి. సో సరస్వతి ఆర్ట్స్లో ఉన్న ద బ్యూటిఫుల్ గణేష్ టు నాగోల్ నుంచి మనకైతే భీమవరం అయితే వెళ్తుంది గణేశుడు. సో దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్లు అయితే ఉంటుంది గణేశుడుకి మనకు డిస్టెన్స్ అయితే వచ్చేసి. సో వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీ గణేష.